సార్ లాస్ట్ చేసిన సినిమా అంటే తెలుగులో మా అందరికి గుర్తుండి సంక్రాంతి, ఈయన సినిమా వచ్చింది కదా, దాంట్లో యాక్ట్ చేశాను అంతే. సూర్య గారిది గ్యాంగ్ లో తానాసేందకోట తానాసేందకోట. తమిళ. ఆ షూట్ అప్పుడు నేను మిమ్మల్ని రామోజీ ఫిలిం సిటీలో కలిసాను. అవును, కరెక్ట్. బట్ సుధాకర్ గారు, ఒకదానికి మటుకు ఈ రోజు మీరే ఆన్సర్ చెప్పాలి సార్. బయట ఇప్పుడు ఆర్టిస్టులు అంటే సోషల్ మీడియా భయంకరంగా పెరిగిపోయిన తర్వాత మంచి ఉంది, చెడు ఉంది. మంచి తీసుకుంటే నో ప్రాబ్లం, చెడుని కూడా అంటే మంచిని కూడా చెడుగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అసలు అక్కడ ఏం లేకపోయినా కానీ ఏదో జరిగిపోయింది అన్నది ఎక్కువ ఉంది. ముఖ్యంగా కరోనా ముందు నుంచి, కరోనా తర్వాత, కరోనా టైంలో చాలా మంది ఆర్టిస్టులని చంపేశారు. అసలు పాపం వాళ్ళు ఎక్కడో హ్యాపీగా హెల్దీగా ఫ్యామిలీలతో ఉంటారు, సినిమాల్లో చేయక గ్యాప్ తీసుకున్న దానికి కూడా ఇంకా లేరు అనేదాన్ని దండలేసేస్తున్నారు. ఉన్నాయి. మీ మీద చాలా సార్లు గాసిప్స్ నమ్మకూడదు. నా మీద కూడా సుధాకర్ చనిపోయాడు అని చెప్పి చాలా మంది రూమర్స్ వచ్చాయి. ఇవన్నీ నమ్మకూడదు. వీటన్నిటికి సమాధానం చెప్పేది ఏంటంటే, మేము బాగానే ఉన్నాను, మా మీద దుష్ప్రచారం చేయకూడదు అని కోరుకుంటున్నాను అంతే. ఇంకా దీని గురించి ఎక్కువ మాట్లాడు. ఓకే, బాధ అనిపించింది ఆ టైంలో న్యూస్ చూసినప్పుడు. మీ నాన్న ఇప్పుడు ఇంట్లో ఎలా తీసుకున్నారు ఆ టైంలో? బాగా ఫీల్ అయ్యారండి. ఫస్ట్ అంటే అట్లా వస్తే ఎవరికైనా బాధేస్తా, వెంటనే ఇంటికి వాళ్ళకి చిన్న బయట లాగా ఇచ్చామన్నమాట. నేను బాగున్నాను, ఇలాంటివి చేయకండి అని అప్పుడు ఒక చిన్న బయట ఇచ్చారు. ఓకే, చాలా ఇంట్లో మాత్రం కొంచెం డిస్టర్బ్ అయ్యారు. ఓకే.